హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే చికెన్ నగ్గెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటాయి. వీటిని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్ అన్నమాట. చికెన్ ఇష్టపడే వాళ్ళకి ఈ నగ్గెట్స్ చాలా బాగా నచ్చుతాయి. అంతేకాకుండా పిల్లలకి స్నాక్స్ టైంలో ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న చికెన్ పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి 3 మీడియం సైజ్ బ్రెడ్స్ని వేసుకోవాలి. మీరు ఏ బ్రెడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. బ్రౌన్ బ్రెడ్ కానీ శాండ్విచ్ బ్రెడ్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బ్రెడ్స్ని ఇలా ముక్కల కింద వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు డ్రై జింజర్ పౌడర్ని వేసుకోవాలి. డ్రై జింజర్ పౌడర్ అంటే ఏమీ కాదండి, సొంటి పొడి ఉంటుంది కదా, దాన్నే డ్రై జింజర్ పౌడర్ అని అంటారు. మీ దగ్గర ఈ సొంటి పొడి ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 1/2 స్పూన్ మిరియాల పొడి. నెక్స్ట్ 6 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్. నెక్స్ట్ 1 స్పూన్ ఓరిగానోని కూడా వేసుకోవాలి. ఈ ఓరిగానో సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి, లేదంటే మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. లేదంటే పిజ్జా తిన్నప్పుడు మీకు చిన్న ప్యాకెట్స్లో కూడా ఇస్తూ ఉంటారు. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా పల్స్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కారం వేయవన్నమాట. మీకు ఎంతైతే కారం కావాలో అంత మిరియాల పొడి నుంచే వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఒక ప్లేట్లో 4 స్పూన్స్ వరకు మైదాని వేసుకోవాలి. నెక్స్ట్ 4 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. మీరు మైదా ఎంతైతే తీసుకుంటున్నారో కార్న్ఫ్లోర్ని కూడా అంతే తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ జింజర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. జింజర్ పౌడర్ మీ దగ్గర లేదంటే స్కిప్ చేసేయచ్చు అండి. మీరు జింజర్ పౌడర్ అలాగే గార్లిక్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర గార్లిక్ పౌడర్ లేదు కాబట్టి నేను వేయట్లేదు, జింజర్ పౌడర్ మాత్రమే వేస్తున్నాను. నెక్స్ట్ 1/2 స్పూన్ కారం. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను సిలిండ్రికల్ షేప్లో చేస్తున్నానండి. మీరు రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎలా ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఏ షేప్లో ప్రిపేర్ చేసినా ఇలా కొంచెం ఫ్లాట్గా చేసుకుని ఫస్ట్ ఎగ్ మిశ్రమంలో రోల్ చేసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమం ఏం కాదండి, జస్ట్ ఎగ్ని బీట్ చేసేసాను అంతే. ఈ ఎగ్ బీట్ చేసేటప్పుడు మీరు ఇందులో కొద్దిగా పాలు అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఎగ్లో ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపిన పిండిలో బాగా రోల్ చేసుకుని మళ్ళీ ఎగ్ మిశ్రమంలో బాగా రోల్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ రోల్ చేసుకోవాలి. సో ఇలానే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఆ రెసిపీని ఆల్రెడీ పోస్ట్ చేశాను. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు చూడాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. మీరు బ్రెడ్ క్రమ్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదు అంటే బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గానే ఉంటాయండి. మీరు సూపర్ మార్కెట్స్లో కూడా తెచ్చుకోవచ్చు, లేదంటే మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉన్నాయి. ఫస్ట్ మనకి నచ్చిన షేప్లో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా డిప్ చేసుకోవాలి. ఎగ్ కోట్ అయిన తర్వాత మాత్రమే మీరు ఫ్లోర్లో వేసుకోవాలి. ఇలా పిండిలో డస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్లో డిప్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్న నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నగ్గెట్స్ అనేవి వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి, ఇవి ఎక్కువ కలర్ వచ్చేస్తాయి, అలానే లోపల సరిగ్గా కుక్ అవ్వవు అనమాట. ఆయిల్ మీడియం హీట్లో ఉండగానే ఈ నగ్గెట్స్ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని కుక్ చేసుకోవాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్లో డిప్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసేసి డీప్ ఫ్రై చేసేసుకుంటారు. మీరు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నగ్గెట్స్ వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి మిక్స్ చేయకుండా 1 or 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మాత్రమే వీటిని టర్న్ చేసుకోవాలి.
సో ఇలా చాలా సింపుల్గా మనం చికెన్ నగ్గెట్స్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. వీటిని పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. అలాగే చికెన్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.